నమస్తే నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. పాలిటెక్నిక్ లెక్చరర్స్ కి సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ పర్యవేక్షణలో స్పేస్ గేట్ యాప్ ద్వారా మనం పాలిటెక్నిక్ లెక్చరర్ కోర్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, ఆన్లైన్ కోర్స్. సో ఈ ఆన్లైన్ కోర్స్ అంటే లైవ్ సెషన్స్ కాదండి, కంప్లీట్ డిజిటల్ రికార్డెడ్ వీడియో లెక్చర్స్. సో మా మీద నమ్మకం ఉంచి ఇప్పటి వరకు పాలిటెక్నిక్ కోర్సెస్ అంతా పర్చేస్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ సబ్జెక్ట్ వైజ్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తూ ఉన్నాం. సో ఈ వీడియోలో కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్ అనే ఒక సబ్జెక్ట్ కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడానికి మన స్టూడియోలో మన దగ్గర ఇవాళ ఆండోర్ శ్రీనివాస్ సార్ గారు ఇక్కడ ఉన్నారు. సో సార్ మాటల్లో ఈ కంట్రోల్ సిస్టమ్కి కంప్లీట్ అనాలిసిస్, వెయిటేజ్, గైడెన్స్ టాపిక్ వైజ్గా మళ్ళీ సబ్జెక్ట్ టాపిక్ వైజ్గా ఏ టాపిక్ ఎన్ని టాపిక్స్ కింద డివైడ్ చేశాము, ఎన్ని అవర్స్ వీడియో లెక్చర్స్ ఉన్నాయి, ఎన్ని అవర్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ రాబోతున్నాయి, దానిపైన మొత్తం కంప్లీట్ అనాలిసిస్తో పాటుగా వెయిటేజ్ గైడెన్స్ మొత్తం మీకు ఇవ్వడానికి ఇవాళ శ్రీనివాస్ సార్ రెడీగా ఉన్నారు. ఒక్కసారి మనం ఈ టాపిక్స్ అన్ని చూసినట్టయితే మొత్తం టోటల్గా ఇక్కడ 1 2 3 4 5 12 టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్లో వచ్చేసి మనకి ఇంకా మొత్తం టోటల్గా 13 14 15 19 అంటే ఈ కంట్రోల్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్ని ఈసీఈ ట్రిపుల్ ఈ వాళ్ళకి 19 టాపిక్స్ కింద డివైడ్ చేసి మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చేసి మనకి టోటల్ నంబర్ ఆఫ్ వీడియోస్ 215 వీడియోస్ వచ్చాయి మొత్తం టోటల్గా మన కోర్సులో. అదేవిధంగా డ్యూరేషన్ వచ్చేసి 50 అవర్స్ డ్యూరేషన్, అంటే దాదాపుగా ఒక కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్కి 50 గంటల క్లాసులో కంప్లీట్ కాన్సెప్ట్స్తో పాటుగా న్యూమరికల్స్ మొత్తం టోటల్ సబ్జెక్ట్ అంతా కవర్ చేసేసారు సారు. అదేవిధంగా ప్రీవియస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కూడా రెడీ చేస్తున్నారు సార్, అప్డేట్ చేస్తున్నారు. రోజు రోజుకి అప్డేట్ అవుతూ ఉంటాయి, వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వీటి మొత్తం టోటల్ వెయిటేజెస్ టాపిక్ వైజ్గా ఏ టాపిక్ ఎన్ని మార్కులు వస్తున్నాయి, టోటల్గా వస్తే 30 to 45 మార్క్స్ వస్తున్నాయి. ఒకటేంటంటే ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాల్సి అనుకుంటుంది ఏంటంటే, మీరు ఇప్పటివరకు ఎవరైతే పర్చేస్ చేశారో, ఎవరైతే పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా లేకపోతే ఖాళీగా ఉన్నా ఎవరైనా సరే, ఎనీ ప్లేస్, ఎనీ టైమ్, ఎనీ సబ్జెక్ట్, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ వాచ్ ద వీడియోస్, ఈ ప్రీ రికార్డెడ్ వీడియోస్, డిజిటల్ రికార్డెడ్ వీడియోస్ ద్వారా. సో కాబట్టి దీనికి ఏంటంటే ఒక సిస్టమేటిక్గా పోవాలి మనం, అంటే ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ కాకుండా అందరూ కామన్గా మేము ఇచ్చిన షెడ్యూల్ని ఫాలో అవుతే మనకున్న 4 నెలల సమయంలో, మేలో కానీ జూన్లో కానీ ఎగ్జామ్ అన్నది కాబట్టి ఈ మనకున్న 4 నెలల సమయంలో ఎట్లా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ ఇంకొకటి చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉంటారు, డౌట్స్ ఎట్లా వస్తాయి ఎట్లా సార్ అని. కాబట్టి మేము ఒక్కొక్క చాప్టర్కి ఎప్పుడు చదవాలి, ఆ టాపిక్ ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎన్ని గంటల సమయం ఉంది, దానికి ఎప్పుడు చదవాలి, మీరు ఎలా సెల్ఫ్ టెస్ట్ రాసుకోవాలి, మేము లైవ్ టెస్ట్లో ఎప్పుడు పెడుతున్నాము అనేది ఈ వీడియో ద్వారా మొత్తం కంప్లీట్గా తెలియజేస్తాం. ప్లస్ అదేవిధంగా ప్రతి చాప్టర్కి మీకు ఎట్లాంటి డౌట్స్ వచ్చినా కూడా ఒక వాట్సాప్ నెంబర్ ఒకటి ఇస్తాం ఇప్పుడు ఈ వీడియోలో. ఆ వాట్సాప్ నెంబర్కి మీ డౌట్స్ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి పెడితే వితిన్ 24 అవర్స్లో మీకు సార్ మొత్తం టోటల్గా డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు. సో మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి చేయాలి కంప్లీట్గా పాలిటెక్నిక్ లెక్చరర్స్కి, దానికి ఇస్తాం, గ్రూప్లో పెడతాం మళ్ళీ మీకు. సో వాటికి మీరు డౌట్స్ కొరకు మీరు ఏవైతే క్వశ్చన్స్ పెడతారో ఆ క్వశ్చన్స్ అంతా అందరికీ మళ్ళీ షేర్ చేస్తాం. కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి, ఎందుకంటే సబ్జెక్ట్ చదివేటప్పుడు మనకి కావాల్సిన విషయం ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా లాజిక్ అండ్ స్మార్ట్ ప్రిపరేషన్ ఈజ్ రిక్వైర్డ్, స్పీడ్ అండ్ అక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. సో కంప్లీట్గా మనం ఇప్పుడు ఒక సబ్జెక్ట్కే 19 టాపిక్లు ఉన్నాయంటే ఈ విధంగా 10 సబ్జెక్టులు ఉన్నాయి, 190 టాపిక్లు అయిపోతే 190 రోజులు లేవు కదా. కాబట్టి మళ్ళీ ఇంకొకటి మన నెట్వర్క్స్, మన టెక్నికల్ ఒకటే కాదు, నాన్ టెక్నికల్ కూడా ఉంది. నాన్ టెక్నికల్ కూడా 150 మార్కులు ఉన్నాయి. మన మొత్తానికి ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే ప్యారలల్గా ఇంకొక సబ్జెక్ట్ షెడ్యూల్ కూడా మీకు ఇవ్వబోతాం, త్వరలో మీకు ఇస్తాం. దాని అంతా కరెక్ట్గా ప్రాపర్గా మీరు చేస్తే కనుక 100కి 100% పాలిటెక్నిక్ లెక్చరర్ కావచ్చు, లేకపోతే గేట్ ఎగ్జామినేషన్లో మంచి ర్యాంక్ రావడానికి కావచ్చు, ఇంకా అదర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ప్రతి దానికి ఉపయోగపడే విధంగా కంప్లీట్ అనాలిసిస్ ఇవ్వడానికి సార్ రెడీగా ఉన్నారు. సార్ ప్లీజ్ గైడ్ దెమ్. సో ఫస్ట్ టాపిక్ నుంచి ఒక్కసారి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. Yes. Hi everyone, my name is Amdur Srinivas. I have 14 years of experience in this field. So now in this video just I want to explain the complete preparation strategy for the control system subject, right? So this concept is basics of control system, one of the basic concept, and here I have explained what is control system, how many types of control systems, and what is the difference between open loop and closed loop control systems. And this topics here I have explained with 4 videos, and 1 hour is enough because here I have explained only basics and theory concept.
And the expected marks, weightage marks, approximately you can expect here 1 to 2 marks from this concept. ఒక క్వశ్చన్ కి 2 మార్కులు అండి గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బేస్ చేసుకొని సార్ ఇక్కడ అనాలిసిస్ ఇస్తున్నాడు మొత్తం totally 150 questions according to the Polytechnic lecture syllabus from their syllabus. Expected questions are 150 questions. Each question carries 2 marks and total number of marks 300 marks from the technical part and non-technical, and again 150 marks also there. And from that 300 marks, approximately we can expect here 30 to 45 marks from this subject. Control system number subject. Of questions manaku 15 guarantee. Yeah, minimum 15 guarantee and maximum 20 రావచ్చు. And highest weightage subject control system. Control system. And this is also one of the basic and important subject for EC and electrical both branches. Both branches. Major and highest weightage వచ్చేది కంట్రోల్ సిస్టమ్. దాని తర్వాత నెట్వర్క్స్ అవకాశం ఉంటుంది. ఒక్కొక్క దానికి మనం క్లారిటీ ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం ప్రతి సబ్జెక్ట్కి మినిమం మార్క్స్ నుంచి మ్యాక్సిమం ఎన్ని వస్తాయో క్లారిటీ ఇవ్వబోతాం, ప్రతి లెక్చరర్తో తీస్తాం. సో సార్ ఇప్పుడు దీనికి మొత్తం టోటల్గా 1 అవర్ డ్యూరేషన్ ఉంది, 1 to 2 మార్క్స్. మనము లైవ్ ఎగ్జామ్ 8th నాడు పెట్టబోతున్నాము. అంటే 8th జనవరి నుంచి ఎగ్జామ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఆ ఎగ్జామ్ కూడా ఏంటంటే ఒకరు అంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనము కొంతమందికి అంటే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, కొంతమంది నైట్ షిఫ్ట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కంఫర్ట్గా రాసుకునే విధంగా మనము ఈవినింగ్ 6 PM నుంచి ఈవినింగ్ 6 PM నెక్స్ట్ డే 11 AM వరకు రాసుకుంటట్టు. మీరు ఒకవేళ ఆ టైంలో ఎగ్జామ్ రాసుకోకపోతే అది డిసపియర్ అయిపోతుంది. సో ప్రతి దానికి ప్రతి చాప్టర్కి ఎన్ని బిట్స్ పెడతాం సార్ మనం? మాక్సిమం 20 to 25 బిట్స్ పెడతాం. అంటే మీరు సపోజ్ 6 o'clock ఎగ్జామ్ ఓపెన్ చేసిన అనుకోండి, 6 to 6:20 or 6:25 20 ఉంటే 6:20 వరకు ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా అటెంప్ట్ చేసుకోవచ్చు. అంటే బిట్వీన్ 6 PM అంటే 8th జనవరి నాడు 6 PMకి పేపర్ అప్లోడ్ అయితే నెక్స్ట్ డే నాడు 11 AM వరకు మీకు ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది. 11 AM తర్వాత ఎగ్జామ్ పేపర్ డిసపియర్ అయిపోతుంది. కాబట్టి ఎందుకంటే మేము ఏదో పేపర్లు తయారు చేసి వాళ్ళ కుకెట్లో పెడితే చూసుకుందాంలే రాద్దాంలే డిలే అయిపోతుంది. కాబట్టి కంపల్సరీగా లైవ్ షెడ్యూల్ కంపల్సరీ రాసుకోవాలి, ఇంకా దొరకదు మళ్ళీ. అది నువ్వు రాసుకుంటే పేపర్ అట్లే ఉంటుంది, రాసుకోకపోతే పేపర్ కనిపించదు. వాళ్ళు రాసుకున్నారు అనుకో పేపర్ అట్లే ఉంటుంది, ఆ పేపర్ మళ్ళీ క్వశ్చన్స్ వాళ్ళు రివైజ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ఎగ్జామ్. yes sir. Next topic sir. Yes, so this is Laplace transform, one of the important topic. The control system complete subject is depends on this concept only, because this subject completely deals with frequency domain representation. Frequency domain representation means completely explained in terms of S domain. So to convert time domain to S domain, one of the transform is used, that is a Laplace transform. And what is Laplace transform? What is the importance of Laplace transform? What are the properties of the Laplace transform? And how to apply the Laplace transform for different functions. And again converting from frequency domain to time domain also, that is inverse Laplace transform. Everything I have explained in this concept. Totally 18 videos are there, and number of hours 4 hours and 20 minutes. And this is one of the important concept. Don't neglect these videos, because remaining all the topics are depends on this concept only, Laplace transform. And the expected marks are here 2 to 3 marks from this concept. Yes sir. సార్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నంబర్ ఆఫ్ వీడియోస్ డ్యూరేషన్ బట్టి మేము ఒక్కొక్క చాప్టర్ ఒక రోజు కాకుండా ఒక చాప్టర్ని 2 కలిపాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ 2 కలిపి 8th నాడే ఉందండి ఎగ్జామ్. ఇక్కడ చూడండి, ఓకే 8th నాడే, అది మర్చిపోద్దండి మళ్ళీ. అంటే ఇది సపరేట్ ఎగ్జామ్, ఇది సపరేట్, అంటే వీడియోస్ బట్టి డ్యూరేషన్ బట్టి. ఎందుకంటే 1 అవర్కి సపరేట్ ఎగ్జామ్ పెట్టాల్సిన పర్లేదు, ఒక బేసిక్ సపరేట్ పెట్టాల్సిన పర్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సార్ గారు తయారు చేసింది ఏంటంటే ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్ 2 కలిపి 5 గంటల డ్యూరేషన్ ఉంది. 5 గంటల వీడియోలు మీరు జాగ్రత్తగా వాచ్ చేసుకొని 8వ తారీఖు లోపల మొత్తం వాచ్ చేసుకొని అవసరమైతే నోట్స్ కూడా తయారు చేసుకొని రెడీగా ఉండండి. సరిగ్గా 8th జనవరి నాడు 6 PM కల్లా పేపర్ అప్లోడ్ అవుతుంది. సారే తయారు చేస్తారు పేపర్ కూడా. ఓకే రైట్ సార్. నెక్స్ట్ టాపిక్. The next topic is the transfer function. Transfer function. So this control system subject is depends on this concept only, because here in every topic we have to find the transfer function. So here I have explained what is transfer function, what is the importance of the transfer function, and how to find the response of the system from the given system. That part I have explained here, and completely here I have explained within 1 hour and 45 minutes. 8 వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ కూడా మనం చాలా మీరు అంటే ఇబ్బంది పడకుండా ఒకటేసారి గంట పెట్టకుండా మంచిగా నీట్గా ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసి 15 నిమిషాలు అంటే సర్వే చేశామండి. ఇది కూడా ఎందుకంటే అదర్ ఇన్స్టిట్యూషన్స్తో మీరు కంపేర్ చేస్తే ఒకటే కంప్లీట్గా ఒక టాపిక్ తీసుకొని 2 గంటల వీడియోలు, గంటన్నర వీడియో అప్లోడ్ చేసి పెడతా ఉంటారు. అలా కాకుండా మీరు కంఫర్ట్గా ఒక్కసారి ఓపెన్ చేస్తే 15 minutes కంఫర్ట్గా చూసుకోగలుగుతారు. ఇది సర్వే చేశాం సార్. 10 to 15 minutes చూసుకోగలుగుతారు, మాక్సిమం 40 minutes చూడగలుగుతారు. కాబట్టి మా దగ్గర ప్రతి వీడియో 15 minutes మినిమం ఉంటుంది, మాక్సిమం 45 minutes కంటే తక్కువ ఉండదు.
సో దాన్ని ఎందుకంటే సర్వే చేసి పెట్టాం మీకు కంఫర్ట్గా ఉండే విధంగా. ఓకే రైట్ సార్. ట్రాన్స్ఫర్ ఫామ్ 8 వీడియోలు వచ్చినాయి సార్. 1 hour 45 minutes, 2 to 3 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 to 3 మార్క్స్. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి 9th. ఈ వీడియో మొత్తం టోటల్ ఇదంతా మళ్ళీ మనం షేర్ చేస్తాం సార్, వాళ్ళకి షెడ్యూల్ మొత్తం షేర్ చేస్తాం. రైట్ నెక్స్ట్ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్, మెకానికల్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సిస్టమ్. These four concepts comes under this transfer function only, because finally we have to find the transfer function of the system using different types of representation. One type of representation is block diagram, and another type is signal flow graph and mechanical, and one more is electrical systems. So how to find the transfer function from the different types of representation, I have explained clearly one by one. Just you have to watch those videos, and I have explained few example problems and some numerical problems also here. And so here combinedly from these four topics I have explained approximately 5 hours, 5 to 6 hours, and 6 hours దాకా వచ్చింది. 6 hours దాకా వచ్చింది. సరే ఇంకొకటి సార్, ఇప్పుడు మనం ఇక్కడ ఏవైతే వీడియోస్ 8+7+11+5+5 ఈ వీడియోస్ ఉన్నాయి, కంప్లీట్ గా ఈ వీడియోస్ కనుక వాళ్ళు వాచ్ చేస్తే వాళ్ళకి మొత్తం కాన్సెప్ట్ పైన అవగాహన వస్తుందా లేదా? 100% కాన్సెప్ట్ అవగాహన వచ్చేస్తుంది. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా కవర్ అయిపోయినాయి. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏవి చేయాల్సిన పని లేదు. ఏదైనా న్యూ ప్రాబ్లం ఇచ్చినా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. రైట్ సార్. ఓకే, ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద టెక్నిక్స్. అంటే ఒక డిఫరెంట్ మెథడ్స్ లో ఈ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, సింగిల్ ఇన్పుట్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, మల్టిపుల్ ఇన్పుట్స్ మల్టిపుల్ అవుట్పుట్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఆ కాన్సెప్ట్ అంతా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ నుంచి మనకి 2 to 3 మార్క్స్, బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ 1 to 2 మార్క్స్, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ 1 to 2 మార్క్స్, మెకానికల్ సిస్టమ్స్ 1 to 2 మార్క్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్ 1 to 2 మార్క్స్. ఈ ఎగ్జామ్ వచ్చేసి 12వ తారీఖు January 12th. ఓకే, సేమ్ టైమింగ్స్ అంతా సేమ్. Right sir. Next topic is stability. So yeah, stability. This is also one of the important topic, because up to this topic we have to find the transfer function of the system only, right? Later, after finding the transfer function, we have to find the system stability, whether the system is stable or not. And to find that stability, which conditions are used? I have explained that concept here. The stability concept completely explained from the frequency domain representation. So this is one of the important concept from the control system subject. And this also takes up approximately 1 hour 30 minutes. 7 videos are there. So expected marks 2 to 3 marks, because control system subject deals with stability. Right? So this is also one of the important concepts. 14th January. Yes, 14th January. Same so time. one day gap is there. One day gap. రైట్. అండ్ గ్యాప్ ఇంకోటి ఒక దానికి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, దాన్ని బ్యాలెన్స్ చేయాలి వాళ్ళకి. టాపిక్ బ్యాలెన్స్ ఎందుకంటే ఉన్న 4 నెలల్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సక్సెస్ కావాలన్నా కూడా మినిమం 6 months దాని ప్రిపరేషన్ అవ్వాలి, మళ్ళీ మినిమం 2-3 months రివిజన్ ఎగ్జామ్స్ చేసుకోవాలి. బట్ 4 నెలలే సమయం ఉంది కాబట్టి వీలైనంత సమయం కేటాయించండి. ఒక్కసారి సమయం కేటాయించి ఒక్కసారి సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ చేశారనుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కైనా మనం డైరెక్ట్గా టెస్ట్ సిరీస్ రాసి అటెండ్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైం రెస్పాన్స్ ఎనాలిసిస్. Yeah, this concept is completely deals with how to find the response of the system with respect to time, initial behavior and final behavior. And within this again 2 topics are there. One is transient response, another is steady state response. These 2 concepts are also important to find the responses of the system, right, for initial and final conditions. And this purpose here 30 videos are there. This is nearly 6 one hours. of the important concept from the control system subject, sir. And ee topic ide subject kaadu, ఇప్పుడు ఈ డిస్కస్ ఈ కాన్సెప్ట్ వరకు వచ్చిన టాపిక్స్ అన్ని రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా యూజ్ అవుతాయి ఈ కాన్సెప్ట్ వరకు. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అంటే నెట్వర్క్ థియరీలో మనం టైం రెస్పాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ట్రాన్సిట్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ కాన్సెప్ట్ కి యూజ్ అవుతుంది. సిగ్నల్స్ అండ్ సిస్టమ్ లో కూడా ఈ కాన్సెప్ట్స్ అన్ని మళ్ళీ రివిజన్ అవుతాయి. అంటే ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే యూ కెన్ స్కోర్ మార్క్స్ ఫ్రమ్ దోస్ సబ్జెక్ట్స్ ఆల్సో. రైట్. సో 6 hours నియర్లీ, అందుకే ఈ ఎక్కువ అవర్స్ ఉన్నాయి కాబట్టి 14 తర్వాత 15-16 గ్యాప్ ఇచ్చాము. ఫెస్టివల్ గ్యాప్ ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ కూడా ఇచ్చాము. ఫెస్టివల్ అని కాదు, ఈ నంబర్ ఆఫ్ అవర్స్ పెట్టుకున్నాం. ఫెస్టివల్ ఇప్పుడు ఫెస్టివల్ అంటే మళ్ళీ ఫెస్టివల్ ఉండవు, మళ్ళీ ఇప్పుడు ఫెస్టివల్ అన్ని వదిలేసుకోవాలి ఇక. సో 30 videos 6 hours 2 to 4 marks. 17th అండి ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి రూత్ హార్విజ్ క్రైటీరియా. Yes, this is one of the technique is used to find the stability of the system. So here I have explained the stability concept,
and how to find the stability of the given transfer function. From that, one technique is RH criteria technique, so Routh-Hurwitz criteria technique. So this is one of the special technique which is used to find the stability from the closed loop transfer function. So that part I have explained here. 12 వీడియోలు ఉన్నాయి. Yes. 2 hours, Totally 2 hours 2 hours 30 minutes. 30 minutes. 2 to 3 marks weightage expect చేయొచ్చు. 19th ఎగ్జామ్ ఇక్కడ 1 day గ్యాప్ ఇచ్చామండి. 1 day ఓకే gap. రైట్ నెక్స్ట్ టాపిక్ And సార్ one of the most important concept, root locus and addition of poles and zeros concept. యా Right? So root locus concept explains the complete behavior of the system, how to find the behavior of the system and exact poles location, and how to find the system gain, whether the system is conditionally stable or absolutely stable. That complete analysis explained by, this is one of the graphical representation technique. That technique is a root locus technique, and these two are comes under same concept, root locus, and another is addition of poles and zeros. If suppose extra poles are added and extra zeros are added, then what happens to the system? That part I have explained here clearly, and approximately these two topics cover the 6 hours. Yes. 6 hours. That's why we have given 21 2 days time. ఈ రెండు టాపిక్స్ కలిపి ఈ 6 గంటల డ్యూరేషన్ మీకు 2 to 4 marks, 1 to 2 marks. ఇది 22nd January నాడు ఎగ్జామ్. ఓకే రైట్. Yeah. So these concepts are comes under time domain representation. So and next topics are comes under frequency domain representation. సో ఇప్పటివరకు మన దగ్గర ఎవరైతే పర్చేస్ చేస్తారో ఈసీ ట్రిపుల్ బ్రాంచ్ వాళ్ళంతా ఈ షెడ్యూల్ ఫాలో కాండి. ఇంకెవరైనా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే, ఈ షెడ్యూల్ ఫాలో కావాలనుకుంటే, పాలిటెక్నిక్ లెక్చరర్ ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటే, ఆన్లైన్ కోర్స్ కావాలనుకుంటే మా యాప్ని ఒకటి డౌన్లోడ్ చేసుకొని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఫీ స్ట్రక్చర్ మొత్తం చెప్పేస్తారు. ఈ షెడ్యూల్ కూడా మీరు కూడా ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ టాపిక్ ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్. So this concept explains the frequency responses. So before this concept, we have discussed in terms of time domain with respect to time axis, initial behavior, final behavior. Now here we have to discuss in terms of frequency domain representation using magnitude response and phase response. That purpose here explained here in this topic, gain margin and phase margin. That is also one of the important concept, gain margin and phase margin. Because every time compulsory expected question from this concept here, and here I have explained this concept within 1 hour 40 minutes, and expected marks 2 to 3 marks compulsory. Exam date on 24th. Yes. Next. So next topic, Bode plot and polar plot, Nyquist plot. All these are comes under frequency domain representation. But Bode plot topic completely deals with a rectangular form representation. అందువరకు దీని ఎగ్జామ్ సెపరేట్ Yes, that is generally comes under separate topic. Okay. And these two, polar plot and Nyquist plot, these two comes under polar representation. Here we have to draw the frequency response in terms of polar form, like a magnitude and phase representation within the single graph with frequency from 0 to infinity. So these two topics are comes under similar topics. So yeah, I have selected one date for these two topics. Yes. సో 17 plus 11 28 Yes, వీడియోస్ 28 దాదాపు videos, 6 hours 30 minutes డ్యూరేషన్ మొత్తం 4 to 6 marks ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఎగ్జామ్ 27th నాడండి ఈ రెండు కలిపి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంపెన్సేటర్స్ and controllers. So up to this topic, just we have to find the time responses and the frequency responses only, right? And now we have to control the response of the system. To control that response of the system, which techniques we have to use? Those techniques are comes under compensators and controllers, right? So here I have explained how many types of compensators are there and what is the importance of each compensator and controllers. So what is the importance of each controllers? So how to stabilize the system from unstable to stable representation. Everything I have explained here, and this is approximately 10 videos ఉన్నాయి సార్. 1 to 2 marks. 28th ఎగ్జామ్ అండి ఇది. ఓకే సపరేట్ ఎగ్జామ్. నెక్స్ట్ టాపిక్ స్టేట్ స్పేస్ అనాలిసిస్. This is another important concept from the control system subject, because this concept is completely deals with the dynamic systems. Dynamic system. So up to this concept, we have to discuss only the transfer function concept. The transfer function has one drawback. So to avoid those drawback, to avoid those limitations of the transfer function, another topic is introduced. That topic is a state space analysis, one of the important concept. And compulsory we can expect
2 to 4 marks. కంపల్సరీ స్టాండర్డింగ్ అంతే. టాపిక్ మీ గేట్ తీసుకోండి, ఈఎస్ తీసుకోండి, ప్రతి దానికి కూడా ఈ టాపిక్ నుంచి మాత్రం కంపల్సరీగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ప్రతి దాన్ని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో మనము కంపల్సరీగా ఈ టాపిక్ నుంచి బాగా వెయిటేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే కదా సార్? రైట్. నెక్స్ట్ అంటే ఇప్పుడు 18th and 19th రెండు కలిపి ఈ డిస్క్రీట్ టైమ్ సిస్టమ్, స్టేట్ స్పేస్ అనాలిసిస్ ఒక రోజు ఎగ్జామ్ పెడుతున్నాం, అదే కదా సార్? రైట్. వాట్ ఈస్ డిస్క్రీట్ టైమ్? Discrete time system, up to the state space analysis, it deals with only continuous time system only, right? And this is another additional topic, new topic, and here completely how to find the transfer function of discrete time I have explained in this concept, right? This is also important, and we can expect 1 or 2 marks from this. This is a newly added topic from the control system subject. Yes sir. Right? మొత్తం టోటల్ కంప్లీట్ అనాలిసిస్ వెయిటేజ్ ఈ విధంగా ఉంది. టోటల్ 50 అవర్స్ ఇప్పటి వరకు మేము కంప్లీట్ చేసింది, దీంట్లో 50 అవర్స్ కంప్లీట్ చేసాము. ఇంకా దీనికి ఇంకా మళ్ళీ ప్రతి సబ్జెక్ట్ మొత్తం కలిపి ఒక 10 అవర్స్లో ఒక వీడియో తీస్తాం. 10 అవర్స్ ఒక ఫోల్డర్ మొత్తం టోటల్ సబ్జెక్ట్ అంతా క్విక్ రివిజన్ ఒక 10 to 15 అవర్స్ ఇద్దాం. ప్లస్ అవి కాకుండా ప్రీవియస్ గేట్, ఈఎస్సి, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్, ఇస్రో, జేటీఓ, డిఆర్డిఓ, టీఎస్పీఎస్సి ప్రతి దానికి సంబంధించిన బిట్స్ కూడా దీనిలో యాడ్ చేయబోతున్నాము. సో దీన్ని కరెక్ట్గా మీరు ఫాలో అవుతే, ఇంకా మళ్ళీ చెప్తున్నా, ఇంకా ఎవరైనా మీరు తీసుకోని వాళ్ళు ఉంటే మన యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి, స్పేస్ గేట్ యాప్. ఈ స్పేస్ గేట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కింద రాస్తున్న నెంబర్ 9848485698 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఫీ స్ట్రక్చర్ కూడా చాలా తక్కువ ఫీజులో మీరు చూస్తున్నట్టయితే దాదాపుగా ఒక 1 month సబ్స్క్రిప్షన్కే దాదాపుగా 6,999 తీసుకుంటున్నారు సార్. సో 6 monthsకి అయితే దాదాపుగా 12,000 తీసుకుంటున్నారు. 1 yearకి అయితే దాదాపుగా 12 కాదు సార్, ఇది ఆల్మోస్ట్ 15,000 దాకా ఉంది. 1 yearకి అయితే దాదాపు 24, 2 yearsకి అయితే దాదాపుగా 48,000. అట్లాంటిది మనం ఈ ఫీజులు కాకుండా మొత్తం కేవలం 8,999కే పాలిటెక్నిక్ లెక్చరర్ కంప్లీట్ కోర్స్ అప్ టు ఎగ్జామ్. తర్వాత పాలిటెక్నిక్ లెక్చరర్ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఎట్లాంటి ఎగ్జామ్ పడినా, ఏ కోచింగ్ కావాలన్నా కూడా వాళ్ళకి 50% డిస్కౌంట్ ఇవ్వబోతున్నాం సార్ ఆన్లైన్ కోర్సులో. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you very much, sir. Yes, thank you, sir.